పిర్జాదిగూడలోని జీహెచ్ఎంసీ అధికారులంటూ హల్చల్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఓ ఫర్నిచర్ షాప్లో వారు బెదిరింపులకు పాల్పడ్డారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చామని ట్రేడ్ లైసెన్స్ చూపించాలంటూ అడిగారు. అనుమానంతో షాప్ యజమాని స్థానిక కార్పొరేషన్ అధికారికి ఫోన్ చేశారు. దీంతో అసలు బండారం బట్టబయలింది. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షాప్ ఓపెన్ చేసి మా సార్ వాళ్ళు 11:30, 12కి వస్తారు. నేను షోరూమ్ ఓపెన్ చేసి కూర్చొని ఉండే ఒక ఇద్దరు మగవాళ్ళు ఒక లేడీ వచ్చారు. వచ్చి మేము జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాము, ఈ రోడ్డు మీద బోర్డులు ఉన్నాయి కదా, నేమ్ బోర్డులు, అవి అటుకి ఫైన్ కడతారా, బోర్డులు మీకు ఏమంటారా అని బెదిరించినట్టు మాట్లాడారు. మేము మా సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. సార్ మేడం వాళ్ళు వచ్చేసి జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీసర్ని కన్సల్ట్ అయ్యి వీళ్ళు మెయిన్ కాదు, వాళ్ళు పిలిపించి మెయిన్ కాదు, ఇట్లా కొంచెం దొంగ వేషాలు వేస్తున్నారని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పట్టించాము.